నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్స్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా సిబ్బంది అందరూ నిబద్ధతతో పనిచేస్తున్నారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మొంతా తుఫాన్ బీభత్సాన్ని ముందుగానే అంచనా వేశామని వ్యాఖ్య. దేశ ఐక్యత కోసం కృషి చేసిన నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడిన ఎంపీ కేశవ్ శివనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్. మొంతా తుఫాన్ ప్రభావంతో ప్రజలు నష్టపోయిన రైతులందరినీ అన్ని విధాలుగా ఆదుకుంటామన్న మంత్రి అచ్చెన్నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా సిబ్బంది అందరూ నిబద్ధతతో పనిచేస్తారని, ఇది చాలా సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. వర్షాలు పడుతున్నా కూలిన చెట్లను ఎప్పటికప్పుడు తొలగించి ఇబ్బంది లేకుండా చేశారని కొనియాడారు. ప్రకృతి విపత్తులను ఎవరూ ఆపలేరు, కానీ ముందస్తు చర్యల వల్ల నష్టాన్ని తగ్గించవచ్చంటూ ఆయన పేర్కొన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, మొంతా తుఫాన్ బీభత్సవాన్ని ముందుగానే అంచనా వేయటం వల్ల నష్ట నివారణ తగ్గిందని, ఓ పద్ధతి ప్రకారం సాంకేతికతను సక్రమంగా వినియోగించామని తెలిపారు. గతంలో విద్యుత్ సరఫరా ఆగితే 10 గంటల వరకు వచ్చేది కాదు, కానీ ప్రస్తుతం విద్యుత్ సరఫరా ఆగితే 3 గంటల్లోనే పునరుద్ధరణ జరిగిందని ఆయన అన్నారు. ప్రభుత్వం సాంకేతికతను ఉపయోగించి ప్రజలకు నష్టం వాటిల్లకుండా చూస్తుంటే కొందరు ఫేక్ పోస్టులు పెడుతున్నారని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయడం కూడా వారికి ఇష్టం లేనట్టు ఉందంటూ విమర్శించారు. శాటిలైట్ ఇమేజ్ల ఆధారంగా పరిస్థితిని అంచనా వేశామన్నారు. గతంలో గుడ్లకమ్మ, పులిచింతల గేట్లు కొట్టుకుపోయినా పట్టించుకోలేదని మండిపడ్డారు. కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు భరోసా ఇచ్చారని ప్రశంసించారు. వారందరికీ అభినందనలంటూ ఆయన తెలిపారు. గుండ్లకమ్మ గేటు తీయడానికి లేక ప్రాజెక్టు పైన నీళ్లు పోయిన పరిస్థితి. ఈరోజు ఎక్కడ కూడా గేట్లు పనిచేయలేదు అనే కంప్లైంట్ లేదు. ఇంకొక పక్క అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకోబోయే పరిస్థితి. పులిచెంతల గేట్స్ అన్ని బ్లాక్ అయిన పరిస్థితి. ప్రివెంటివ్ తీసుకున్నాం, మెయింటెనెన్స్ తీసుకున్నాం, క్యాచ్మెంట్ ఏరియా రెయిన్ఫాల్ తీసుకున్నాం, అసెస్ చేసాం వెల్ ఇన్ అడ్వాన్స్. వాటర్ రిలీజ్ కూడా పర్ఫెక్ట్ గా చేసి ఎక్కడా ఫ్లడ్ లేకుండా కాపాడుకుంటూ వచ్చాం. కాబట్టి 207 కోట్లు చిన్న చిన్నవి రిపేర్లు వచ్చాయి తప్ప ఎక్కడ రాలేదు. మొత్తం కలిస్తే 5,265 కోట్ల 51,81,000 ఎస్టిమేట్స్ తయారు చేశాం. వీరిని తొందరలోనే కేంద్రానికి పంపిస్తాం. ఈ రోజు రేపు కొన్ని వాటర్ అంతా కూడా ఫ్లో కావడం, కొన్ని పొలాల మీదకి రావడం, అక్కడక్కడ కొంత డ్యామేజ్ ఉంది. అవి కూడా ఎస్టిమేట్ చేస్తున్నాం. ఆ ఎస్టిమేట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇవన్నీ పంపిస్తాం. ఈరోజు మీరు చూస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇలాంటివి జరిగితే, బీభత్సం జరిగితే ఒక వారం రోజులు కరెంట్ వచ్చేది కాదు. రాత్రి 8 గంటలకు 10 గంటలకు అన్ని ఛార్జ్ చేసాం. ఎక్కడికక్కడ విండ్ చూసుకున్నాం. విండ్ విపరీతంగా ఉంటే ఒక 2-3 గంటలు ఆఫ్ చేసాం. అది ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ విండ్ తగ్గానే మళ్ళీ ఛార్జ్ చేసాం. కొన్ని పోల్స్ పోతే ఎరెక్ట్ చేసాం, మనుషులు పెట్టుకున్నాం. దగ్గర రెడీనెస్ కోసం 10,000 మందిని పెట్టుకున్నాం. పోల్స్ అన్ని పెట్టుకున్నాం, టైటాక్ అన్ని చేసేసాం. అంటే ఏ మాత్రం ఇన్కన్వీనియన్స్ లేకుండా ఇమ్మీడియట్ గా చేయగలిగాం. దేశ ఐక్యత కోసం కృషి చేసిన నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఎంపీ కేశవ్ శివనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కొనియాడారు. దృఢమైన సంకల్పం, అంచెలంచెల నాయకత్వం సర్దార్ సొంతమని చెప్పారు. ప్రతి ఒక్కరూ వల్లభాయ్ పటేల్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారత మాజీ ఉప ప్రధాని మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని విజయవాడలో మై భారత్ సెంట్రల్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఏక్తా ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ కేశవ్ శివనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ హాజరయ్యారు. ఏక్తా ర్యాలీ ప్రారంభించడానికి ముందు ఎంపీ కేశవ్ శివనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, ఎన్డీఏ కూటమి నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చిన్నారుల ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించి ప్రతిభ కనిపించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, అతిథులు, విద్యార్థులు స్వదేశీ వస్తువులు కొనుగోలుపై ప్రతిజ్ఞ చేశారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు సాగిన ఈ ర్యాలీకి ఎంపీ కేశవ్ శివనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ జెండా ఊపి ప్రారంభించారు. 3 నెలల జెండా చేతబూని ఎంపీ కేశవ్ శివనాథ్ ర్యాలీని ముందుండి నడిపించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశవ్ శివనాథ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. స్వతంత్రం వచ్చాక భారతదేశానికి మొట్టమొదటి హోంమంత్రిగా సేవలందించిన సర్దార్ వల్లభాయ్ పటేల్
దేశ రక్షణ సమగ్రత కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు, నాయకులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఏక్తా దివాస్ గా జరుపుకుంటున్నామని, విశాల భారతావనిని ఏకతాటిపైకి నడిపించిన వల్లభాయ్ పటేల్ జీవితం ఆదర్శప్రాయమని అన్నారు. బ్రిటిష్ వారు భారత్ను విడిచి వెళ్ళాక దేశ రక్షణ సమగ్రత కోసం ఆయన ఎంతో కృషి చేశారని, అందుకే ఆయనకు ఉక్కు మనిషి అనే పేరు వచ్చిందని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన ఆశయ సాధనకు అందరూ కలిసి కృషి చేద్దామని అన్నారు. యూనిటీ మార్చిని మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రారంభించి ఇవాళ దేశం మొత్తం మీద జరుపుకుంటున్నాం. ఇవాళ దేశం ఈ విధంగా ఒక సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడిన మొట్టమొదటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నో సంస్థానాధీశులన్నింటినీ తీసుకొచ్చి ఈ భారతదేశం యొక్క యూనిటీని తెలియజేసిన వ్యక్తి. అటువంటి మహనీయుని యొక్క అడుగుజాడల్లో మొన్న కూడా మనం ఆపరేషన్ సింధు ద్వారా భారత సత్తా ఏంటో పొరుగు దేశాలకి చాటాం. అటువంటి వ్యక్తి కార్యక్రమంలో పాల్గొని ఇవాళ యూనిటీ మార్చ్ విజయవాడలో ప్రారంభిస్తున్న గౌరవ మా అధ్యక్షులు మాధవ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమము ఇదే విధంగా దేశం మొత్తం మనం స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఏ విధంగా జరుపుకుంటున్నామో ఈ కార్యక్రమం అదే విధంగా జరుపుకోవాలి. మన యొక్క సమగ్రతని, మన సార్వభౌమత్వాన్ని, మన దేశ యొక్క విశిష్టతని తెలిపించిన అటువంటి వ్యక్తుల్ని మనం స్మరించుకుందామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సమైక్యత నడక అనే కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున చేస్తున్నాం. యూనిటీ మార్చ్ పేరు మీదట మనందరం కూడా ఏ కారణంగా స్వేచ్ఛ స్వతంత్రాన్ని పిలుస్తున్నామో, ఎవరి కారణంగా భారతదేశం అంతా సమైక్యంగా ఉంది ముందుకెళ్తుందో, భారతదేశం యొక్క ఏదైతే చిత్రపటం ఈ రకంగా ఉండడానికి కారణమైన వ్యక్తి, మన దేశం యొక్క తొలి హోమ్ మినిస్టర్గా ఉంటూ ఉక్కు మనిషిగా, బార్డోలి నాయకుడిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతి. ఆయన జయంతి 150 సంవత్సరాలు పూర్తయింది. ఆయన ఈ దేశంలో పుట్టి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కూడా ఆ రోజు మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకు తన యొక్క ప్రధానమంత్రి పదవిని జవహర్లాల్ నెహ్రూకి ఇచ్చి దేశాన్ని సమైక్యపరిచే ఒక గొప్ప కార్యక్రమాన్ని స్వీకరించి దేశంలో ఉండే 560 సంస్థానాలన్నింటినీ కూడా కలిపి భారతదేశం అంతా ఒకటిగా చేసిన వ్యక్తి. స్వతంత్రం తర్వాత ఆయన చేసిన అనితర కృషి కారణంగా, అలాగే 3 సంస్థానాల రోజు భారతదేశంలో కలవము అని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సమయంలో జునాగఢ్, జమ్మూ కాశ్మీర్, అలాగే హైదరాబాద్ సంస్థానాలు భారతదేశంలో కలవం, మాకు స్వయం ప్రతిపత్తి కలిగిన దేశాలుగా అవ్వాలి అంటే కాదు, కుదరదు, మీరు తప్పనిసరిగా భారతదేశంలో చేరాలి అని చెప్పి జునాగఢ్ నవాబ్ కానీ మన యొక్క హైదరాబాద్ నిజాం కానీ పెద్ద హెచ్చరిక తెలియజేసి ఆపరేషన్ పోలో చేసి ఆ యొక్క ప్రాంతాన్ని కూడా భారతదేశంలో విలీనం చేసి ఈ 2 ప్రాంతాలకి ఆగస్టు 15, 1947లో స్వతంత్రం రాలేదు. సెప్టెంబర్ 17, 1948లో ఆ యొక్క 2 ప్రాంతాలని కలిపి భారతదేశం అంతా కూడా ఒకటిగా మార్చిన గొప్ప నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. కేవలం అదే కాదు, సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క నేతృత్వంలో జమ్మూ కాశ్మీర్ కూడా పూర్తి స్థాయిలో ఆ సమస్య పరిష్కరించి ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నాడు. కానీ ఆ రోజు నెహ్రూ గారు కొంత తొందరపాటు కారణంగా అది యునైటెడ్ నేషన్స్కి అప్పచెప్పడం కారణంగా ఆ సమస్య అప్పటి నుంచి మొన్నటి వరకు 2019 వరకు ఆ సమస్య అలాగే ఉండటం జరిగింది. మొంతా తుఫాన్ ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల హెక్టార్లో పంట నష్టం జరిగిందని అంచనా వేశామని, ఇందులో ఒక కృష్ణా జిల్లాలోనే 46,000 హెక్టార్లలో నష్టం కలిగిందని చెప్పారు. ఈ జిల్లాలో దాదాపు 56,000 మంది రైతులు నష్టపోయారని ప్రాథమిక అంచనాకు వచ్చామన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామని అధైర్యపడవద్దంటూ భరోసానిచ్చారు. కృష్ణా జిల్లా పెనమలూరు, పామూరు నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, కుమార్ రాజాలతో కలిసి పర్యటించిన మంత్రి అచ్చెన్నాయుడు మొంతా తుఫాను వల్ల దెబ్బతిన్న కంద, అరటి, వరి పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి ఆవేదనను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం ముందస్తు సన్నద్ధత మూలంగా మొంతా తుఫాను సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం. పక్కా ప్రణాళికతో నష్టం తీవ్రతను తగ్గించామన్నారు. సుదీర్ఘ పాలనా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు చూపు కారణంగానే తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్టీజీఎస్ ద్వారా 24 గంటల పరిస్థితులను పర్యవేక్షిస్తూ అటు యంత్రాంగాన్ని ఇటు గ్రామ స్థాయి వరకు ప్రజలను అప్రమత్తం చేస్తామని,
ఈ విపత్తులలో కౌలు రైతులు కూడా నష్టపోయారని వారిని కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ పంటకు 829 కోట్ల రూపాయలు, ఉద్యాన రంగంలో 39 కోట్ల రూపాయలు, సెరికల్చర్లో 65 కోట్ల రూపాయలు, ఆక్వా రంగంలో 1270 కోట్ల రూపాయలు, పశుసంవర్ధక శాఖలో 71 లక్షలు నష్టం వాటిల్లిందని మంత్రి తెలిపారు. తుఫాను కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 120 పశువులు చనిపోయాయని వివరించారు. త్వరలోనే నష్టం అంచనాలు తయారు చేసి కేంద్రానికి పంపిస్తామని స్పష్టం చేశారు. గతంలో తుఫాను ప్రభావం తగ్గిన వారం రోజుల వరకు కోలుకునే పరిస్థితి ఉండేది కాదని అన్నారు. తుఫాన్లు, వర్షాలను ఆపలేం, కానీ అప్రమత్తత, ముందస్తు చర్యలతో ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని అన్నారు. తుఫాను ప్రభావంతో చేతికొచ్చిన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వరి, వాణిజ్య పంటలు విస్తృతంగా నష్టపోయారని పేర్కొన్నారు. రైతులకు తగిన న్యాయం చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. 6 నెలల్లో 16 తుఫాన్లు కానీ వాయుగుండా అల్పపీడనాలు వచ్చినాయి. ముందు సున్నా ఇక్కడ కూటమి ప్రభుత్వం చేసింది. మన ప్రభుత్వంలో 70 లక్షల ఎకరాలకు పంట బీమా చేసాం. కనీసం 19 లక్షల ఎకరాలు అబద్ధాలు కోరు. అసలు ఆ వ్యక్తి పేరే నేను చెప్పాలంటే నాకు అసహ్యం. ఎవరైనా వాస్తవంగా మాట్లాడితే దానికి ఆన్సర్ చేయొచ్చు, లేకపోతే దమ్ము ధైర్యం ఉండి ఎదురుకొచ్చి మాట్లాడితే దానికి ఆన్సర్ చేయొచ్చు. ఏదో టెలికాన్ఫరెన్స్లోన 5 రోజుల నుంచి తుఫాన్ వస్తే బెంగళూరు నుంచి విజయవాడకి విమానాలన్నీ రద్దు అయిపోయినాయి కాబట్టి నేను ఎప్పుడో విమానం బెంగళూరు నుంచి విజయవాడకు వస్తే ఆ రోజే వస్తానని చెప్పి చుట్టం చూపుకొచ్చి ఈరోజు కూడా తాడేపల్లి గూడెంలో ఉండి, తాడేపల్లి ప్యాలెస్లో ఉండి ఈరోజు అబద్ధాలు చూస్తే మీరు రాయాలి. నేను చెప్పినవన్నీ రాస్తే కనీసం ఆయనకు తెలుస్తాయి. ఏం మాట్లాడాడు? చంద్రబాబు నాయుడు గారు మిర్చికి 11,500 రూపాయలు ఇస్తామన్నాడు, ఇవ్వలేదని మాట్లాడాడు. అదేదో తెలియని వ్యక్తి మాట్లాడితే ఆనందించవచ్చు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మిర్చికి చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? 11,500 కంటే ధర తగ్గితే ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఈరోజు మిర్చి 15,000 ఉంటే 11,500 ఇవ్వలేదంటే ఆయన మనిషి అవగాహన ఉందా? అంటే 15,000 ఉంటే 11,500 ఇమ్మని చెప్తారా? ఈరోజు పొగాకు రాష్ట్రంలో ఇంతవరకు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా పొగాకు అసలు కొనలేదు. ఫస్ట్ టైం మార్కెట్ పెట్టి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 25 మిలియన్ కేజీలు పొగాకు కొని రైతుకు డబ్బులు వేస్తే పొగాకు కొనలేదంట. మామిడి 1 కేజీకి 4 రూపాయలు ఇచ్చి 300 కోట్ల రూపాయలు రైతుకి బెనిఫిట్ ఇచ్చి మొన్ననే వాళ్ళ అకౌంట్లు ఇచ్చి వాళ్ళ సంబరాలు జరుపుకుంటే ఇక్కడ రైతుకి ఏం చేయలేదు, మ్యాంగోని కొనలేదని చెప్తున్నారు. మీరందరూ ఉన్నారు కదా, గత సంవత్సరమే కదా మన పక్కన విజయవాడలో కొడమేరు వరదలు వచ్చాయి. వరదల్లో 15 రోజుల్లో చరిత్ర, 15 రోజుల్లో నష్టపోయినటువంటి రైతులందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ వివరాలన్నీ తీసుకొని వాళ్ళ అకౌంట్లో 15 రోజుల్లో 300 కోట్ల రూపాయలు డబ్బులు వేసిన ప్రభుత్వం. నీకు తెలియకపోతే పాఠాలు నేర్చుకో, నీకు తెలియకపోతే అసెంబ్లీకి రావడానికి ఇష్టం లేకపోతే నేను ఎక్కడికి మొత్తం చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను. ఏదో ఇంట్లో కూర్చొని ఏదో ప్రెస్లో రాస్తారని, ఏదో సాక్షిలో వస్తుందని ఇష్టానుసారంగా మాట్లాడితే నేను చెప్పిన దానికి ఆన్సర్ చెప్పి నువ్వు 3-4 విషయాలు చెప్పా. ఈ క్రాఫ్ట్ మేము చేయడం లేదట్రా. ఎందుకు నేనెందుకు? నువ్వు రేపు తెల్లవారి విలేకరులందరూ ఈ మండలం ఎందుకు, ఈ రెవెన్యూ గ్రామంకి వెళ్ళండి. ఇదేదో అచ్చెన్నాయుడు సీక్రెట్గా చేసింది కాదు కదా. ఈ క్రాఫ్ట్ అనేది ఒక యాప్ ఉంది, వ్యవస్థ ఉంది. 99% ఈ క్రాఫ్ట్ చేసామని చెప్పాం. మీరు వెళ్ళి రేపు చూడండి, అయిందో లేదో తెలుస్తుంది. ఈ క్రాఫ్టే చేయడం లేదనమా అంటే పచ్చి అబద్ధాలు. ఇన్ని అబద్ధాలు మాట్లాడుతుంటే దానికి నాకు ఆన్సర్ చేయడానికి ఇష్టం లేకపోయినా మీరు అడిగారు, ప్రజల గురించి చెప్పాలి. ఆ దుర్మార్గుడు చెప్పింది ఎవడు వినకపోయినా 5-10 మంది చెప్పినా నమ్ముతారు. దానికి మేము ఆన్సర్ చేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆన్సర్ చేస్తాం. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అపార అనుభవం ఉందని ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ అన్నారు. తుఫాను హెచ్చరికలు వచ్చినప్పటి నుంచి తుఫాను కదలికను గమనించడం, ఆ మేరకు ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారని అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూసుకోవటం అనే అంశాలను ఆయన ఎప్పుడు చేస్తూనే ఉంటారని తెలిపారు. మొంతా తుఫాను విషయంలో కొంత భిన్నంగా వ్యవహరించి రాత్రింపవళ్లు పర్యవేక్షిస్తూనే టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించారని అన్నారు. ఆర్టీఎస్ కేంద్రం నుంచి రియల్ టైం డేటాను అప్డేట్ చేసుకుంటూ వచ్చిన సమాచారాన్ని విశ్లేషించుకుంటూ రియల్ టైంలోనే సమస్యలను పరిష్కరించేలా పనిచేస్తామని పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ టెక్నాలజీని అనుసంధానించి రియల్ టైంలో సమన్వయం చేసుకోవటం, నిర్ణయాలు తీసుకోవటం, అవి అమలు అయ్యేలాగా చూసుకోవడంలో
ఈ మోడల్ సక్సెస్ సాధించిందన్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేసుకునే వ్యవస్థల ద్వారా నష్ట నివారణ చర్యలు చేపట్టడానికి రోడ్ మ్యాప్ సిద్ధమైందని చెప్పారు. ఇన్పుట్స్ ఇప్పుడు మాకు ఉపయోగపడింది ఏంటంటే ఈ మేనేజ్మెంట్కి ఆర్టీజీఎస్లో ఒకటి అవేర్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. డ్రోన్స్ ఒకటి, సీసీటీవీ నెట్వర్క్ ఏదైతే ఉందో అది, తర్వాత మనమిత్ర వాట్సాప్ వాడటం జరిగింది. రకరకాల మొబైల్ అప్లికేషన్స్ ఉన్నాయి. డేటా లేక్లో లైన్ డిపార్ట్మెంట్స్, సిటిజన్ డేటా సెట్స్, జిఎస్డబ్ల్యూఎస్ డేటా సెట్స్ కూడా ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. మన దగ్గర ఈ రోజున ప్రతి సిటిజన్ యొక్క మొబైల్ నెంబర్ ఉంది. ప్రతి సిటిజన్ ఇంటి యొక్క జీపీఎస్ కోఆర్డినేట్స్ ఉన్నాయి. మనకు ఒక ఫోన్ చేసి ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి నాకు ఈ మందులు కావాలనో ఈ ఫుడ్ ప్రాబ్లం ఉందోనే మనకి సమాచారం వస్తే మనం డైరెక్ట్గా మన దగ్గర జియో కోఆర్డినేట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అది పంపించేటటువంటి అవకాశం ఉంది. అంటే రియాక్టివ్ గవర్నెన్స్ నుంచి ప్రొయాక్టివ్ గవర్నెన్స్కి వెళ్ళేటువంటి అవకాశం మనకి డేటా లేక్ ద్వారా వస్తుందని మనం వాడకంలోకి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మనం ఈసారి అవన్నీ కూడా మనం లాస్ట్ 1.5 year నుంచి డెవలప్ చేస్తున్నటువంటి అప్లికేషన్స్, యాప్స్ అండ్ సిస్టమ్స్ అన్నింటినీ కూడా ఎట్లా యూజ్ చేసుకోవాలి ఈసారి ఫస్ట్ టైం మనం రియల్గా ఫీల్డ్లో గ్రౌండ్లో చేసుకోవడం జరిగింది. అండ్ దెన్ సిటిజన్ ఎంగేజ్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం. డ్యామేజ్ అసెస్మెంట్ గురించి, టాస్క్ మేనేజ్మెంట్, అసెట్ మేనేజ్మెంట్, లాజిస్టిక్ మేనేజ్మెంట్ ఆల్రెడీ మాట్లాడాం. కమ్యూనికేషన్ సిస్టమ్ మేనేజ్మెంట్ ఈసారి ఇన్ఫ్యాక్ట్ అన్ని సిస్టమ్స్ ఫెయిల్ అయినా కనీసము రెవెన్యూ పోలీస్ వైర్లెస్ సిస్టమ్స్ అన్నా కూడా పవర్ లేకపోయినా కూడా పనిచేస్తాయి కాబట్టి అన్ని ఈ ఏరియాలో ఉన్నటువంటి అన్ని వైర్లెస్ టవర్స్ అన్నింటినీ కూడా ముందే చెక్ చేయించుకుని ఏదైనా వీక్ ఉంటే స్ట్రెంథన్ చేసుకుని ప్రతి చోట మనిషిని పెట్టి అక్కడ డీజీ సెట్ కూడా పెట్టి అది పనిచేసేటట్టు చూసాం. ఈసారి మీరు చూస్తుంటారు ఎక్కడ కూడా మొబైల్ కమ్యూనికేషన్స్ అనేది ఎక్కడ కూడా అంత రెయిన్ వల్ల కానీ అంతవల్ల కానీ ఎలక్ట్రిసిటీ కొన్ని చోట్ల ఎక్కువ హెవీ విండ్ వల్ల ఆపాల్సి వచ్చింది. కానీ all of you realize that there is no disruption in the mobile communication. కంటిన్యూస్గా ప్రాబ్లం లేకుండా అన్ని చోట్ల కూడా పనిచేసింది. మేము కూడా we were able to send WhatsApp messages to the entire citizens right through. So there was no disruption on the telecommunication network that we could achieve by putting in extra efforts. And the police wireless system కూడా ఇంకా అన్ని ఫెయిల్ అయితే కూడా పనిచేసేటట్టుగా లాస్ట్ కింద పెట్టుకోవడం జరిగింది. జనరల్గా ట్రెడిషనల్గా సైక్లోన్స్ ఎలా హ్యాండిల్ చేస్తారంటే కంట్రీలో ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ దట్ ఐఎండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్, దట్స్ అఫీషియల్ ఆర్గనైజేషన్. అదేవిధంగా అందరూ కూడా సైక్లోను ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ యొక్క పని, మిగతా డిపార్ట్మెంట్స్ జనరల్గా సపోర్టింగ్ రోల్ ఇస్తుంది అనే ఒక పర్స్పెక్టివ్తో వి హ్యాండిల్ ద డిజాస్టర్. ఆల్ డిపార్ట్మెంట్స్కి అందరికీ కూడా వాళ్ళ ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కొంత అటు ఇటుగా ఉంటాయి. వాళ్ళకు ఒక హైరార్కీ ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం 2023లో జరిగిన పారకామణి దొంగతనం కేసు దర్యాప్తును సునిశితంగా పరిశీలిస్తే ఇది కేవలం దొంగతనం కాదని ఒక పెద్ద కుట్రలాగా కనిపిస్తుందని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కేసు దర్యాప్తులో అడుగడుగున తప్పిదులు స్పష్టంగా కనిపిస్తున్నాయని, దీనికి నాటి చైర్మన్ టీడీపీ అధికారులు ఈవో బాధ్యులని విమర్శించారు. స్వామివారి సొమ్ము తింటూ స్వామివారికి ఇంత అన్యాయం చేస్తారంటూ మండిపడ్డారు. ఈ కుట్ర రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుందన్నారు. ఈ కుట్రను వెలికి తీయడానికి సునిశితంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం 2023లో జరిగిన పరకామణిలో చేతివాటం, దొంగతనం, అదంతా కూడా సునిశితంగా పరిశీలిస్తే అదేదో పెద్ద కుట్రలాగా కనిపిస్తూ ఉన్నది. అడుగడుగున ప్రతి అడుగులో కూడా తప్పిదాలు కనపడుతున్నాయి. చైర్మన్ తప్పిదం కావచ్చు, టీటీడీ అధికారుల తప్పిదం కావచ్చు, ఈవో తప్పిదం కావచ్చు, అడుగడుగున తప్పిదాలు కనపడుతున్నాయి. దీని గురించి ఈ కుట్ర వెలికి తీయటానికి దర్యాప్తు చాలా సునిశ్చితంగా చేయవలసిన అవసరం ఉన్నది. ఆల్రెడీ గౌరవ హైకోర్టు వారి దృష్టిలో ఉన్నది. ఆల్రెడీ సిఐడిని ఆదేశించారు దర్యాప్తు చేయమని. అది పక్కన పెడితే నేను రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా స్వామివారి భక్తులందరూ కూడా ఏం జరిగింది ఆనాడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, భువన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉండగా, తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు, వీళ్ళంతా కూడా ఇదేదో దొంగల దోపిడీ జరిగిందా, స్వామివారి సేవ జరిగిందా? ఒక్కసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తూ ఉన్నా. స్వామివారి దగ్గరే ఉంటూ, స్వామివారి దగ్గర జీతాలు తీసుకుంటూ, స్వామివారి సొమ్ము తింటూ, స్వామివారికే ఈ రోజున ఇంత అన్యాయం చేస్తారా అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. 29/4/23 రాత్రి 11 గంటలకి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు.
నేను ఎందుకు రాత్రి 11 గంటలని నొక్కుతున్నా అంటే ఉద్దేశం చెబుతున్నా. నేను రాత్రి 11 గంటలకి ఆనాడు వై సతీష్ కుమార్ అని అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్, అతను ఒక రిజర్వ్ పోలీస్ నుంచి వచ్చిన అతను రిపోర్ట్ ఇచ్చాడు పోలీస్ స్టేషన్లో. అయ్యా సివి రవికుమార్ అని అతను కోట్లాది రూపాయలు దొంగతనం జరిగింది, దీన్ని మేము పట్టుకున్నాం, ఈ కేసు పూర్వాపరాలు దర్యాప్తు చేయండి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. ఆ సీఏ ఎందుకు అడగలేదు అంటే అందరూ ఇందులో పాలు పంచుకున్నారా ఏమిటి? దొంగల స్వామివారి డబ్బు అంటే, స్వామివారి దేవస్థానం అంటే మీకు ఆషామాషా? మీద ఒక క్రీడారంగం అది ఎందుకు సరిగా దర్యాప్తు చేయలేదు? చెయ్యకపోగా వితౌట్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు ఏం చేయకుండా వచ్చిన స్టేషన్కి వచ్చిన ముద్దాయిని నోటీస్ ఇచ్చి సగౌరవంగా కుర్చీలో కూర్చోబెట్టి అతను కాఫీ టిఫిన్లు ఇచ్చి నోటీస్ ఇచ్చి వెళ్ళిపో అని పంపించారు. మిగతా కేసుల్లో ఇది సాధ్యమా? ఎందుకు ఇలా చేశారనే ప్రశ్నిస్తున్నాను. కూటమి ప్రభుత్వం తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొందని బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఈ క్రమంలోని గూగుల్ డేటా సెంటర్ తో పాటు 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని యామిని శర్మ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యంత్రాంగం తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొందని బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ కొనియాడారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలు తమ సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎఫ్డీఆర్ఎఫ్ బృందాలు సేవలు అందిస్తుండగా వరద ప్రాంతాల్లో రేషన్ పంపిణీని ముందుగానే పూర్తి చేస్తామని ఆమె వివరించారు. రాష్ట్రంలో ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఈ క్రమంలోనే గూగుల్ డేటా సెంటర్తో పాటు 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని యామిని శర్మ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ గవర్నెన్స్ ఉందని, దీనికి తోడు తీర ప్రాంతం ఎక్కువగా ఉండటం వలన పరిశ్రమలు స్థాపించడానికి రాష్ట్రం అనువైన ప్రాంతంగా మారిందని అన్నారు. రాష్ట్రంలో మంచి నాయకత్వం, విజన్ ఉండటం వల్లనే ఈ పురోగతి సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమలను ఆకర్షించడంలో పూర్తిగా విఫలమైందని యామిని శర్మ తీవ్రంగా విమర్శించారు. పరిశ్రమల నమ్మకాన్ని కోల్పోయిన కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై అవాస్తవ ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశానికి చేసింది ఏమీ లేదని, ఇప్పుడు వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల పరిస్థితి కూడా అలాగే తయారైందని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్ర రాజకీయాలపై స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల కేవలం తన ఉనికిని కాపాడుకోవడానికి విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అలాగే ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఎప్పుడు ప్రజల వద్దకు రాని, నిత్యం ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుల చుట్టూ తిరిగే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడున్నారంటూ ఆమె ప్రశ్నించారు. ప్రభావిత జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరినీ, ఇంకా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరినీ ప్రతి క్షణము కూడా అప్రమత్తం చేస్తూ ప్రాణ నష్టం కలగకుండా మరియు వీలైనంతగా ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మిగతా అధికార యంత్రాంగం అంతా కూడా ప్రతి జిల్లాలో ఉన్న కలెక్టర్లు కానివ్వండి, పోలీస్ అధికారులు కానివ్వండి, వీరందరూ కూడా అహర్నిశలు పనిచేసి ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని వీలైనంత మేరకు తగ్గించగలిగారు. అలాగే చాలా చోట్ల దాదాపు ఈ ప్రభావిత జిల్లాలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు అందరూ కూడా తమ సేవలని అందించడం కూడా జరిగింది. ఇన్ని విపత్తులను, ప్రకృతి విపత్తులను కానివ్వండి, లేదంటే ఆర్థిక సంక్షోభాన్ని కానివ్వండి, రకరకాలుగా రాజకీయ కుట్రలు పడుతున్నటువంటి ఆ కుట్రలను కూడా ఛేదించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అభివృద్ధి వైపు వెళ్తూ ఉంది. ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్, ఎన్నో పరిశ్రమలని, పెట్టుబడులను ఆహ్వానిస్తోంది, ఆకర్షిస్తోంది. ఇటీవల కాలంలో మనం చూసాము, అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ కూడా మన విశాఖపట్నానికి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అదృష్టం ఏంటంటే డబుల్ ఇంజన్ గవర్నమెంట్ ఉంది. అంటే కేంద్రంలోని ఎన్డీఏ గవర్నమెంట్, ఇటు రాష్ట్రంలోని ఎన్డీఏ గవర్నమెంట్ ఉండడం వల్ల అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి సహాయ సహకారాలని ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తనకు ఉన్నటువంటి పరిపాలన దక్షతతో, అనుభవంతో వాటిని మరింతగా అందిపుచ్చుకుంటూ ఈ రాష్ట్రంని పెట్టుబడులకి నిలయంగా చేస్తున్నారు. ఇక నేను ఈరోజు పొద్దున కూడా మన వార్త చూస్తే పక్కనున్న కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారి పరిస్థితి ఎలా అయిందంటే, వారు స్వతహాగా తమకు ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ తమపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని కోల్పోతూ పరిశ్రమలను ఆకర్షించలేని పరిస్థితిలో ఉండి
ఈ రోజున పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పెద్ద ఎత్తున పరిశ్రమలను ఆకర్షిస్తూ ఉంటే టీడీపీ ఎన్డీఏలో భాగం కాబట్టి ఆంధ్రప్రదేశ్కి గూగుల్ వచ్చింది, అంతేకాని మెరిట్ ద్వారా కాదు అని చెప్పని ఈ రోజున కర్ణాటక మినిస్టర్ ఒక ఆయన మాట్లాడారు. ఏమని ఎంపీ పాటిల్ ఆయన పేరు, ఆయన మాట్లాడుతున్నారు ఇదేదో అందువల్ల వచ్చిందని. అంతకుముందు కూడా కర్ణాటక ఇంకొక మంత్రి మాట్లాడారు, ఐటీ మంత్రి, ఏమని ఇలాగా మా కర్ణాటక రావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మొత్తము ఆంధ్ర కబ్జా చేసుకుంటుందని చెప్పని. ఇదెక్కడి ఏడుపు, ఇదెక్కడ గోల. అసలు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఎలా అంటే ఆ భారతదేశం ఎదుగుతుందో చూడలేదు, అది అసలు డైజెస్ట్ చేసుకోలేదు. భారతదేశం ఎదుగుదల, భారతదేశ ప్రజలు ఎదుగుదల, అభివృద్ధి అంటే అసలు వాళ్ళకి నచ్చవు. ఎందుకంటే 60 సంవత్సరాలు వాళ్ళు చేసింది ఏమీ లేదు. ప్రకాశం బ్యారేజ్ కు మళ్లీ వరద పోటెత్తుతుంది. తుఫాను కారణంగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఆ నీరు కృష్ణానదిలో కలుస్తుండటంతో ప్రకాశం బ్యారేజ్ కు వరద పోటెత్తుతుంది. ఎగువ నుంచి 5,66,860 క్యూసెక్ల వరద వస్తుంది. దీంతో గేట్లన్నీ పూర్తి స్థాయిలో ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తున్నారు. 2 నవంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పులిచింతల నుంచి 3,82,295 క్యూసెక్ల, పాలేరు నుంచి 23,967, కీసర్ నుంచి 96,244 క్యూసెక్ల వరద ప్రవహిస్తుంది. ఎన్టీఆర్ జిల్లాలో ప్రవహించే మున్నేరుకు ఎగువ నుంచి 1,49,946 క్యూసెక్ల నీరు వస్తుంది. ఈ మొత్తం నీరు కృష్ణానదిలోకి చేరుతుంది. నది పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. వరద ప్రవాహం క్రమంగా తగ్గుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాజధాని రైతులకు ఫ్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్లపై కొంతమంది సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు. అమరావతిలో ల్యాండ్ పుల్లింగ్ ప్రక్రియ 2014-19 మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గురించి లెక్కలతో సహా మీడియా ముందు వివరించారు. రాజధాని రైతులకు ఫ్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్లపై కొంతమంది సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు. రైతులను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ గందరగోళానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే 4 నెలల్లో రైతులకు కేటాయించాల్సిన ఫ్లాట్లతో పాటు రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సచివాలయంలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ అమరావతి విషయంలో పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. అమరావతిలో ల్యాండ్ పుల్లింగ్ ప్రక్రియ 2014-19 మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గురించి లెక్కలతో సహా మీడియా ముందు వివరించారు. అమరావతి కోసం భూ సమీకరణ కింద మొత్తం 30,635 మంది రైతుల నుంచి 34,911.23 ఎకరాలను సిఆర్డీ ద్వారా తీసుకోవాలని నిర్ణయించామన్నారు. వీటిలో ఇప్పటి వరకు 29,644 మంది రైతులకు సంబంధించిన 34,192.19 ఎకరాలకు ఫ్లాట్ల కేటాయింపు పూర్తయిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే 26,197 మంది రైతులకు సంబంధించిన 31,003.38 ఎకరాలకు ఫ్లాట్లు కేటాయింపు పూర్తి కాగా కూటమి ప్రభుత్వం వచ్చిన ఇప్పటి వరకు 2,727 మంది రైతులకు సంబంధించిన 3,188.81 ఎకరాలకు ఫ్లాట్ల కేటాయింపు పూర్తయిందని అన్నారు. ఇంకా 991 మంది రైతులకు సంబంధించిన 719.04 ఎకరాలకు ఫ్లాట్ల కేటాయింపు చేయాల్సి ఉందని అన్నారు. అమరావతి రాజధానిలో ఏదైతే రైతు సోదరులు ఆ రోజు ల్యాండ్ 34,000 ఎకరాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఇవ్వడం జరిగింది. వాళ్ళకి తిరిగి రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చాము. తర్వాత స్టోన్స్ కూడా నాటాము. అయితే అవన్నీ కూడా గత 5 సంవత్సరాలు జరిగిన అనేక ప్రభుత్వం యొక్క అంటే వాళ్ళ పాలసీ అంటే 3 ముక్కలు ఆట ఆడి అదని ఇదని చేసి నానా గందరగోళం చేశారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ సాల్వ్ చేస్తూ వచ్చాం. అయితే కొన్ని సోషల్ మీడియాలో అక్కడక్కడ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు యాక్చువల్గా సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్లాట్స్కి సంబంధించి ఎవరైతే భూమి ఇచ్చారో వాళ్ళకి తిరిగి ప్లాట్స్ ఇస్తామని చెప్పినాం. అది తీసుకుంటే యాక్చువల్గా ఎలక్షన్స్కి అంటే 2014-19లోనే 2014 ఉన్నప్పుడే 29,915 మంది యూనిక్ ఫార్మర్స్కి 34,233 ఎకరాలు ల్యాండ్ యాక్చువల్గా ఇచ్చేయటం జరిగింది. ప్లాట్స్ వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. 825 మంది ఫార్మర్స్కి 677 ఎకరాలు యాక్చువల్గా వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదేవిధంగా బ్యాలెన్స్ ఈ రోజుకున్న బ్యాలెన్స్ ఏంటంటే
991 మంది రైతులకి 717 ఎకరాలకు సంబంధించి వాళ్ళకి యాక్చువల్గా ప్లాట్స్ ఇవ్వాలి. సో మొత్తం 34,911 ఎకరాలు, దానికి గాను ఇవ్వాల్సింది 719 ఎకరాలు. అది కూడా ఎందుకు డిలే అవుతుందంటే దానికి అనాలిసిస్ చేసాం, 4-5 సార్లు వాళ్ళకి ఫోన్లు చేసి డేటా కూడా తీసుకుంటే మెయిన్గా ఉండవెల్లి విలేజ్లో ఈ మధ్య రీసెంట్గా ఇచ్చారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 301 ఎకరా 430 మందికి ఇవ్వాలి. అంతకుముందు అక్కడ లేఅవుట్ లేదు, లేఅవుట్ డిజైన్ చేసి నోటిఫై చేస్తున్నాం. నోటిఫై చేసిన తర్వాత ఒక 30 days వాళ్ళ దగ్గర నుంచి ఏదన్నా అబ్జెక్షన్స్ ఉంటే అవన్నీ తీసుకొని ఫైనలైజ్ చేయాలి. అది ఫైనలైజ్ చేసి ఆ 301 ఎకరా 430 మందికి ఇవ్వబడుతుంది. అదేవిధంగా కోర్టు కేసెస్ లిటిగేషన్స్ అన్నదమ్ముల మధ్య వాళ్ళ మధ్య కోర్టు కేసెస్లో ఒక 47 మందికి 84 ఎకరాలు ఉంది. అదేవిధంగా పిఓటి అంటే ఇప్పుడు యాక్చువల్గా జిఓఎంలో డిస్కస్ చేస్తున్నారు. అది కానీ ఫైనల్ అయిపోతే 34 మందికి 37.83 ఎకరాలకి వాళ్ళకి ప్లాట్లు ఇవ్వబడుతుంది. అదేవిధంగా ప్రాసెస్లో అంటే ఇమీడియట్గా లాటరీస్ ఇచ్చేదానికి 99 మందికి 84.38 ఎకరాలు ఉంది. అది కాకుండా లంకా ల్యాండ్స్ దాని యొక్క హిస్టరీ 218 మందికి 166 ఎకరాలు ఉంది. దీని మీద యాక్చువల్గా ఒక అడిషనల్ కమిషనర్ స్పెషల్గా వర్క్ చేస్తున్నారు. ప్రతిరోజు 60 నుంచి 90 మందికి రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. 60 నుంచి 90 ప్లాట్లు ప్రతిరోజు రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. నేనైతే చాలా క్లారిటీగా అధికారులకు ఇచ్చాను. రాబోయే 4 నెలల్లో వీలైనంతకు మ్యాక్సిమం ఈ 991 మంది రైతులు ఏదైతే 717 ఎకరాలు ఉందో దానికి సంబంధించి ప్లాట్లు అలాట్ చేసేమని రాబోయే 4 నెలలు అలాట్ చేస్తారు. దీని మీద అవాస్తవాలు బయట ఏదంటే చెప్పొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర వ్యాప్తంగా సిబ్బంది అందరూ నిబద్ధతతో పనిచేస్తున్నారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వంద తుఫాన్ బీభత్సాన్ని ముందుగానే అంచనా వేశామని వ్యాఖ్య. దేశ ఐక్యత కోసం కృషి చేసిన నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడిన ఎంపీ కేశవ్ శివనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్. మొంతా తుఫాన్ ప్రభావంతో ప్రజలు నష్టపోయిన రైతులందరినీ అన్ని విధాలుగా ఆదుకుంటామన్న మంత్రి అచ్చెన్నాయుడు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.